హాయ్ అండి. అందరికీ ఒక వీడియో కోసం మా వైఫ్ అనేది ఒక వీడియో తీసి పెట్టింది కదా. కొద్దిగా మాకు ఈ వీడియో అనేది పెట్టకూడదని అనుకున్నాము, కానీ ఒక తమ్ముడు అని మా సిస్టర్ మా వైఫ్ ని తమ్ముడు అని పలకరించేవాడు. చాలా ఎంతో అభిమానంగా మా ఇంట్లో కూడా తిరిగేవాళ్ళు. అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా అక్క 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 అని చాలా పిలిపి ఎలా పిలిచేవారు అంటే అక్క అని. ఎంతగా అనేది తుంపాలు మొత్తం తెలుసండి, ఎంత విలువ అక్క అక్క అని పిలిచి. ఒక బంగారం బ్లాక్ మెయిలింగ్ ఎంతగా వాల్యూస్ తీసిందంటే అక్క అనే విలువను కూడా చంపేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నా భార్యకి ఆ మాట అనడానికి కూడా ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఎదవలు నా దగ్గర ఉండి మా దగ్గరే అది ఇది తినడానికి ఆలోచించి ఎంతగా మమ్మల్ని అక్క 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 హ్యాపీ బర్త్డే అని స్టేటస్ ఎన్ని పెట్టినవి ఉన్నాయో ఎదవలు లవ్ చేస్తుందని చెప్పారంట. అందులో మాట చూస్తేనే నాకు దగ్గరుంటే పళ్ళు రాలగొట్టాలని అనిపించే అంత కోపం వచ్చిందండి. నిజం చెప్తున్నా, అంత ఎదవ నా చేతిలోని కొన్ని చెప్పలేం, కానీ వీడియోలో వాళ్ళు చేసిన టార్చర్ హెరాస్మెంట్, ఎంత బ్లాక్ మెయిలింగ్ చేసి ఎంత వరకు వాళ్ళ అమ్మగారు రికమెండేషన్ వాడి ఎన్ని డబ్బులతో ఎంత మంది పెద్ద పెద్దోళ్ళని తీసుకొచ్చి రికమెండేషన్ కూర్చోబెట్టినా మేము వెళ్ళము, మేము చెయ్యమని చెప్పాము. ఓకేనా. ఈ రోజు ఎవరైతే పెద్ద మనుషుల పేర్లు చెప్పి వీడియోలు రిలీజ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక్కటే, మీరు ఎవరైతే సపోర్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళే మీకు ఇబ్బంది చేస్తారండి. మేము ఎప్పుడు నిజం ఉంది, మేము సపోర్ట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేము ఎవరి దగ్గరికి కూడా మా వైపు నిజం ఉంది. నిజం ఒక రోజు లేట్ అయినా కూడా నిజమే గెలుస్తుంది. ఓకేనా. అబద్ధం ముందు మొన్న ఆ రోజు వచ్చారు షాప్ దగ్గర మమ్మల్ని ఎంత న్యూసెన్స్ చేసి ఎంత క్రియేట్ చేసి ఎంత కొట్టడానికి కొట్టారో మమ్మల్ని, మాకు తెలుసది. ఓకేనా. ఆ రోజు మీరు ఎగరేసుకొని తిరగొచ్చు కాలరు. ఈ రోజు మీరు కాల్ దించుకొని ఊర్లంట తిరుగుతూ పరిగెడుతూ రోడ్లంట స్టేషన్ల దగ్గర తిరుగుతూ బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పడుతుంది మీరే. ఓకేనా. మేము ఇబ్బంది పడుతుంది మా పిల్లల మొహం చూసి, ఎందుకులే మా పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పి ఆలోచించాం. మీకు ఇచ్చే వాల్యూ ఏంటనుకున్నా తెలుసా చిన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీ వయసులో చేసిన తప్పు ఎవ్వరు చేయలేదు, కానీ మేము అది కూడా ఎక్స్క్యూజ్ చేసాం మీకు మీ ఫాదర్ మొహం చూసి. కానీ మీరు రికమెండేషన్లు ఉన్నాయని నచ్చిన పని చేయగలరా? చేస్తారా? తనకేమి తెలియదని తన అక్క తమ్ముడు అని నమ్మిందిరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ తరపు నుంచే కన్నా మీకు ఇచ్చే వాల్యూ చాలా ఇచ్చింది. ఆ విలువ నిలబెట్టుకున్నారా? తిన్నా చేతినే కొడతారా? మీరు ఎంత తిన్నారో తెలుసు కదరా. ఏంటి శ్రీదేవియా? శ్రీదేవి అని పేరు పిల్లడానికి కూడా నీకు సపోర్ట్ లేదురా. అక్క అక్క అని కూడా విలువ లేదు నీకు. ఎదవా నువ్వు అంత అలా మాట్లాడావురా వీడియోలోని. ఏంట్రా వీడియో పెడితే ఏం చేస్తావు? వీడియో పెడుతున్నావు, పెట్టుకో. ఏం పెట్టుకుంటావు పెట్టుకో. నువ్వు ఏంటి మ్యానిపులేట్ చేసావో ఏంటంటే నువ్వు ఏదో ఎడిట్ చేసావో అన్ని కూడా స్టేషన్ లో సారే చూసుకున్నారు, బ్యాకప్ చేస్తారు, అన్ని తీసుకుంటారు. మీ కోర్టులో జరుగుతుంది, ప్రతిదీ కూడా కోర్టులో జరుగుతుంది. మీరు చెప్పేది ప్రతిదీ. ఇప్పుడు పారిపోవాలనుకున్నారు, మీరు నిజాయితీగా పారిపోండి, మేము వదిలేస్తాం. అంతేకాని అమ్మాయి మీద రూమర్ క్రియేట్ చేసావు, ఏ రోజైనా తుంపాలు రాకుండా ఉంటారా మీరు? నిజం చేసిన తర్వాత ఏంటి నా పిల్లల కోసమా? మీరు పందిల్లా ఉన్నారా? మీరు మీ గురించి మేము ఆలోచించినందుకు నా పిల్లల కోసం నేను ఎందుకు ఆలోచించను? ఓకేనా. మమ్మల్ని చంపేస్తానని బ్లాక్ మెయిల్, మీ అమ్మ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తారని చెప్పి డబ్బుతో కొనేస్తారా? 4వ తారీఖు డేట్ కంప్లైంట్ పెడితే మీరు 7వ తారీఖు వరకు కేసు తీసుకోలేదు. ఎస్పీ ఆఫీస్కి వెళ్తానంటే అప్పుడు కేసు తీసుకున్నారు. అంటే మీ అమ్మ ఏ రకంగా రికమెండేషన్ వాడింది? ఎవరితో చెప్పించింది? మమ్మల్ని కొట్టడానికి వచ్చి మీరే కొట్టుకుని రక్తం కారిపోయినట్టుగా మమ్మల్ని ఎంతమంది తెచ్చి కొట్టారు? అన్ని ఫోటోల్లో సీసీ కెమెరా వీడియో దగ్గర నుంచి ఉంది. ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నువ్వు మాట్లాడిన ఎటకారం మాటలు, ఫీజులు కొట్టేశాయని ఏవైతే మాట్లాడావో అన్నీ ఉన్నాయి. నీ తమ్ముడు నువ్వు చేసిన ఎదవ పని కోర్టులో ఒప్పుకొని సరెండర్ అయితే అన్ని శాంతియుతంగా జరుగుతాయి. లేదా మీకు నచ్చింది మీరు చేసుకోండి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎటువంటి నమ్మకం లేదు, మాకు జ్యూరిస్డిక్షన్ మీద నమ్మకం ఉంది. కోర్టులో ఎటువంటి విషయమైనా కూడా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా వస్తారు. మీరు డబ్బులు ఇచ్చి కొందాం అనుకున్నా జరగదు. ఒక్క రూపాయి కూడా కాదు. మా దగ్గర తీసుకున్న మీరు బ్లాక్ మెయిల్ చేసిన ప్రతి రూపాయి తిరిగి వస్తుంది. అది గ్యారంటీ నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏదైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా అయినా మీరు కలెక్టర్ మేడం నుంచి రికమెండేషన్ తెస్తానని ఎక్కడైతే చెప్పిందో మీ అమ్మ మాట్లాడిందో రోడ్డు మీద, ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. ఓకేనా. ఇవన్నీ నేను ఎవరికి ఇవ్వాలో ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో చెప్పలేను ఉన్నదని నేను జ్యూరిస్డిక్షన్ లో కంపల్సరీ సబ్మిట్ చేస్తాను. ఓకేనా. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడరా. నాకు అక్కలు ఉన్నారా,
ఏ అమ్మాయిని అక్క అని పిలిస్తే విలువలు తీసేస్తున్నావురా ఎదవా. నువ్వు మగజాతిలో పుట్టినప్పుడు ఒక అక్క అని విలువ ఎంత ఉంటుందో నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా తెలియకపోతే నేర్పించమని చెప్పు, చెప్పేవాళ్ళు లేకపోతే నేర్పించుకో. ఎవరో ఒకరు చెప్పమను. ఇంత కూడా తెలియకుండా ఎలా పెరిగావురా నువ్వు? ఏంటి అది మాట్లాడే మాట ఏంట్రా? నువ్వు ఆ మాట్లాడే మాట కూడా నేను చెప్పలేకపోతున్నాను. నువ్వు రాఖీ కట్టించుకోలేదా నా ఇంటికి వచ్చి? నా ఇద్దరు పిల్లలతో నువ్వు తిరగలేదా? మా ఆవుని మా ఏరియాలో అందరికి తెలియదా? నువ్వు అక్క 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 అని ఇద్దరు ఎలా తిరిగేవాళ్ళరా మీరు? ఈ రోజు అక్క మీద ఎలిగేషన్ చేస్తున్నావు. చీ ఎద్దవా నువ్వు. అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మునే తప్పుగా చూసే క్యాండిడేట్ రా నువ్వు. నా క్యారెక్టర్ అర్థమవుతుందిరా. నువ్వు ఇంత దరిద్ర కొట్టి ఎదవ అనుకోలేదురా. ఇంతలా చేస్తావని నేను జీవితంలో కూడా అనుకోలేదు. రే నువ్వు చేసింది తప్పు, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో. ఎక్కడికి వెళ్ళి అదే చెప్తున్నావు. మా ఫ్యామిలీలోని మీ అమ్మ ఎంత బ్లాక్ మెయిల్ చేసి, ఎంత ఇబ్బందికి గురి చేసి, ఎంత నన్ను రోడ్డు మీద కొట్టడానికి వచ్చారో మీ ఫ్యామిలీ అంతా తెలుసు మాకు. ఏమి జరిగినా కూడా అన్ని చెప్పింది కదా మా వైఫ్ అనేది. తన మొహం చూసి ఆలోచించడం. నా వైఫ్ బంగారం. అప్పుడు ఏదైనా ఒకే మాట. ఇది తెలియగానే ఎంత బాధపడినా ఒక్కటే అన్నా, నీకు మేము ఉన్నాను. తన ఎంత మంచిదంటే నీ కోసం ఆ రోజు రీల్ తీసి పెట్టమని నేను చెప్తే కూడా వద్దు. తెలియని వయసులో చేశారు వాళ్ళు. ఏదో బ్లాక్ మెయిల్ చేయడానికి చూశారు, డబ్బు కోసం. మారుతారు అనే ఆలోచనతో మేము ఆగాం ఎన్ని రోజులు. నువ్వే వీడియో తీసి పెట్టినప్పుడు ఆగాల్సిన అవసరం లేదు మాకు. మేము పెట్టొచ్చు, ఓకేనా? నువ్వు ఏ చేతితో పని చేస్తావో అవతల వాళ్ళకి కూడా అదే చెయ్యి ఉంటది. నువ్వు అర్థంలో చూసినప్పుడు నీకెలా రిఫ్లెక్ట్ వస్తుందో నాకు అలాగే రిఫ్లెక్ట్ వస్తుంది, ఓకేనా? నువ్వు చేసే పని ప్రతిదీ కూడా మేము చేయగలం. కానీ మేము మంచిగా వెళ్తాం. మీ అమ్మలా రికమెండేషన్ కావాల్సిన అవసరం లేదు. పెద్ద కుల పెద్దలు తీసుకొచ్చి ఎన్నిసార్లు కాల్ చేయించారు నాకు, ఎన్నిసార్లు కాల్ చేయించారు. నేను ఒక్కరికైనా రెస్పాన్స్ అయ్యానా? రెస్పాన్స్ అవ్వను. నేను అమ్మాయి మ్యాటర్ అంటే నా అమ్మ లాంటిది. నా అమ్మకి జరిగినా, నా అక్కకి జరిగినా, నా చెల్లికి జరిగినా, ఎవ్వరికి జరిగినా నేను తోడుంటాను. ఇక్కడ ఎలా ఉన్నట్టే ఉంటా. ఏమైనా చేద్దామని అన్నారు, బెదిరించారు, బ్లాక్ మెయిల్ చేశారు, చంపేస్తానన్నారు. ఏం చేసినా పర్లేదు. మీ బావ రౌడీ షీటర్ అన్నాడు వీడియోలో. అన్నీ ఉన్నాయి, ఓకేనా? మీరు చేసిన తప్పు చాలా తప్పు. నేను తమ్ముడని పేరు కూడా నేను పిలవలేను, అక్క కూడా తమ్ముడని పిలవనని చెప్పింది. ఏం చెయ్యాలనుకుంటున్నారో మీరు చేశారు. నాకు జ్యూరిస్డిక్షన్ మీద నమ్మకం ఉంది. మీరు ఏదైతే మాట్లాడారో అన్ని మేము కోర్టుకు ఇచ్చాం. ఏదైతే డబ్బు డిమాండ్ చేశారో గాజువాకులు అన్ని ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఎవిడెన్స్ అనేది మేము కోర్టుకి సబ్మిట్ చేసాం. కోర్టులో అనేది జరుగుతుంది. మీరు తప్పు చేయకపోతే రండి కోర్టులో ఎదుర్కోండి మీ ప్రాబ్లం అనేది. లేదా మీకు నచ్చింది మీరు చేసుకోండి, ఓకేనా? నా వైఫ్ మీద వేసే ఎలిగేషన్ ప్రతిదీ కూడా మీరు ప్రూవ్ చేసి చూపెట్టాలి కోర్టులో అనేది. ఖచ్చితంగా కోర్టులో అనేది మేము ఎవిడెన్స్ అనేది ఇచ్చాం. ప్రతిదీ కూడా మీ అమ్మ రికమెండేషన్ తో డబ్బులు ఇచ్చి కొందామని చూసారా? జరగదు ఇది. నన్ను చంపేద్దానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా, చంపేసుకోండి. తప్పు చేస్తే మీరు ఇవ్వాలి. మీరు ముగ్గురు, నలుగురు, 10 మంది, 100 మంది వచ్చి చంపేసినంత మాత్రాన్ని అబద్ధం నిజం అవ్వదు. నిజం అప్పుడు నిజమే ఉంటది, ఓకేనా? నా గురించి తెలుసు. రూపాయి కూడా ఒకళ్ళు దించుకోను. నాకొద్దు. నాదనే రూపాయి ఎవరి దగ్గర ఉండను, ఓకేనా? నా మైండ్ సెటే అంత. నేను ఎవరికి వెళ్ళను. చాలా మంచిగా ఉంటాను. ఎంత మంచి అంటే నా పిల్లలను చూసే నేను బతుకుతున్నాను, నా కుటుంబాన్ని చూసి నేను బతుకుంటున్నాను. నా వైఫ్ నన్ను చాలా మార్చింది, ఓకేనా? దానికోసమని మేము అందరం ఒక కుటుంబం హ్యాపీగా లీడ్ చేసుకున్నాం. మా కుటుంబాన్ని మమ్మల్ని ఇబ్బంది చెయ్యదు. పెద్ద మనుషులు కూడా ఎంతో మంది మాట్లాడి, ఎన్నో కుల పెద్దలు ఎంతో మంది నన్ను మా వైఫ్ ని నన్ను ఎలా మాట్లాడారో కూడా నేను ప్రతిదారో ముందు రీల్లో తీసి పెట్టాను. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో కుల పెద్దలందరూ కూడా ఈ రోజు చూసారా? ఇది వాళ్ళు ఏ చెయ్యి అయితే తింటారో ఆ చెయ్యినే నరికేస్తారు. అలాంటి మైండ్ సెట్ వాళ్ళు. మాది అలా కాదు. మేము ఏదైనా కూడా ఒకేలా ఉంటాం, నిజాయితీగా నమ్ముతాం. ఒకళ్ళు నమ్మామంటే మా పిల్లల్లా చూసుకున్నామండి. ఎంతలా అంటే ఎదవ గురించి చెప్పాలంటే కూడా పిల్లలతో కంపేర్మెంట్ చేయడం కూడా ఎదవ. అందరికీ తెలుసు నన్ను ఎలా పిలిచేవాళ్ళో, మా వైఫ్ ని ఎలా పిలిచేవాళ్ళో అందరికీ తెలుసు. ఊరు మొత్తం తెలుసు. ఈ రోజు నేను వచ్చి మా అయితే 2 సంవత్సరాలు అవుతుంది ఈ ఏరియాలోకి. నా ఇల్లు 10 సంవత్సరాల నుంచి ఒక ఏరియాలో ఉన్నా. నాకున్న మార్క్ ఎలా ఉంటదంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఎంత బాండింగ్ ఉంటదని నా రీల్స్ లో కిందకి వెళ్ళి చూడండి. మా ఇద్దరిది ఎంత బాండింగ్ ఉంటదని, ఓకేనా? వీడు మొహం వాడిని లవ్ చేయడం ఏంటి? నచ్చి ఆ మాట కూడా నేను అనకూడదు నా వైఫ్ గురించి. ఆడి ఎదవ, పౌరంబోక్ ఎదవ. వాళ్ళ అమ్మని కూడా తప్పుడు ఉద్దేశంతో చూసాడేమో. మా వైఫ్ నాకు వాల్యూస్ నేర్పించేది బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి, మా అమ్మ నాన్న నాకు నేర్పించే వాల్యూస్ బట్టి నేను ఏ ఆడపిల్లని ఒక మాట అనలేను. అనే ముందు నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఒక అమ్మ ఉంది, ఒక చెల్లి ఉంది అని నేను కూడా చూసుకోవాలి. నా 3 ఆడపిల్లలు ఉన్నారు. నాకు అలాంటి తప్పుడు మాట ఒక దాని మీద నోరు జారానంట నా పిల్లలు కూడా తగులుతుందని భయపడతాను. ఎందుకంటే ఎంత మంచిగా వాళ్ళకి చెప్పానో అది వాళ్ళ డాడీకి కూడా తెలుసు. కూర్చోబెట్టి ఎంత చెప్పానంటే వాళ్ళ ఫాదర్ కి అర్థం చేసుకున్నారు. ఆయనైతే
ఇలాంటి ఎదవలు ఉన్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అక్క అని పిలిచినా కూడా నమ్మవలసిన అవసరం లేదు. అందరూ అలా ఉండరండి, కానీ కొంతమంది అయితే ఉన్నారు పక్క చిన్న చేతులతోనే మోసం చేస్తున్నారు. ఎన్ని చేసుకోండిరా, ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్ని చేసుకున్నా నా వైఫ్కి నేను తోడుంటాను. మీరు ఏమైనా చేసుకోండి, నా పిల్లల కిడ్నాప్ చేస్తారా చేసుకోండి. మీ అమ్మన్నారు కదా, బెదిరించారు కదా, ఆ రోజు ఎంతమంది అయితే వచ్చారు ఇక్కడ. మీ బావ నేను రౌడీ అని అన్నాడు కదా, అక్కడి నుంచి వచ్చి సాయి మీ బావ రౌడీ అని చెప్పి మాట్లాడాడు కదా, ఆయనతో పాటు ఏం చేస్తారో మా పిల్లలు చేయండి, నేను చేస్తాను అన్నాడండి. ఏం చేయడానికన్నా మీరు ఎంత రికమెండేషన్ అవునా, కలెక్టర్ ఉన్నారని చెప్పి అన్నారు కదా, అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ మేము కోర్టులో అనేది ఇస్తాము. మీరు చేసినంత మాత్రమే, రికమెండేషన్ తెచ్చినంత మాత్రమే సోషల్ మీడియా అనేది మీరే ఫస్ట్ చేశారు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది. మీ పరువు మీరే తీసుకుంటున్నారు, తీసుకోండి, మాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? మేము ఆడపిల్ల వెనకతలు నేను తీసుకురానేమో అని అనుకుంటున్నారేమో, కానీ ఏ తప్పు చేయలేను. అప్పుడు నేను నిల్చోబెడతా. ఇది నా అక్క అయినా అవ్వచ్చు, నా చెల్లి అయినా అవ్వచ్చు, నా భార్య అయినా అవ్వచ్చు, నేను నిల్చోబెట్టి సమాధానం నేనే చెప్పిస్తాను. ఓకేనా? అర్థమైంది కదా? గుర్తు పెట్టుకోండి, నా పిల్లల జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వచ్చినప్పుడు నేను ఒక్కనే కాదు, నా వెనకతలు చాలా మంది ఉన్నారు. నా వైఫ్కి చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. ఓకేనా? మీరు తమ్ముళ్ళు కాదేమో, తప్పుగా డబ్బుల కోసం చూసారేమో, అందరూ అలా ఉంటారు. ఓకేనా? ఇప్పటికే నాకు చాలా మంది కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు, నాకు అది చాలు. ఓకేనా? నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, ప్రతి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ, పేరుగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. రీల్ మా వైఫ్ పోస్ట్ చేయగానే చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు అందరూ కూడా. చాలా థ్యాంక్ యూ అండి. మేము అనుకోలేదు ఇంత బాగా మాకు సపోర్ట్. మాకు ఏం జరిగినా కూడా మీరు అందరూ ఉంటారని మాకు నమ్మకం ఉందండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.